వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితర మహిళా ఎమ్మెల్యేలపై చేసిన అనుచిత వ్యాఖ్యానాలకు నిరసనగా మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి నాయకత్వంలో షాద్నగర్ కంది లింక్ హైవేపై బీఆర్ఎస్ ధర్నా. భారీగా నిలిచిపోయిన వాహనాలు. సీఎం మహిళను అవమానపరిచేలా వ్యాఖ్యానించడం సబబు కాదు. సబితా ఇంద్రారెడ్డి తదితరులకు సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలి. సబితా ఇంద్రారెడ్డి లాంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్ చేసి ప్రలోభ పెట్టేందుకు, భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి. చేయకుండా కేవలం మా మహిళా ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం జరుగుతుంది. ఏమనగా ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీతోనే గెలిస్తే కూడా కావాలని ఆమెని టార్గెట్ చేయడం, ఇట్లా టార్గెట్ చేస్తే ఆమె కాంగ్రెస్ పార్టీలకు వస్తారని చెప్పేసి అందరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆమె టార్గెట్ చేయడం జరుగుతుంది. కనీసం మహిళలకి ఈ రోజు కొంత కూడా గౌరవం ఇస్తలేరు సీఎం గారు. కొంచెం వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి, మహిళల క్షమాపణ చెప్పాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం. ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి మరియు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరచాల్సినటువంటి ముఖ్యమంత్రి మరి అసెంబ్లీ సాక్షిగా మరి మహిళలను టార్గెట్ చేస్తూ ప్రతి అసెంబ్లీ మీటింగ్ లో కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మహిళలను మరి అవమానపరిచినటువంటి మాటలు మాట్లాడుతూ మరి వారిని ఎన్నో విధాలుగా టార్చర్ కు గురి చేస్తున్నటువంటి సీఎం ఒక వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నటువంటి సందర్భం. ఇదంతా గర్హనీయం. ఇది మరి అనుభవ రాహిత్యం అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మొన్నటికి మొన్న 3 అసెంబ్లీ మీటింగ్లలో కూడా మరి సబితా ఇంద్రారెడ్డి గారిని ఆయన టార్గెట్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి గారు మరి గతంలో కాంగ్రెస్ లో ఉండి కూడా మరి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమె అసెంబ్లీ సాక్షిగా ఇదే మాట చెప్పింది. మరి అనుభవ రాహిత్యం. యువకుడైనటువంటి కేసీఆర్ మనటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఉన్నత పదవిని అధిరోహించి కూడా రాష్ట్ర అభివృద్ధికి పాల్పడకుండా మరి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని పబ్లిక్ ను వాళ్ళ పక్కదో పట్టియడానికి అని చెప్పేసి వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ వాళ్ళని అవమానపరుస్తూ వాళ్ళని ఎన్నో విధాలైనటువంటి మహిళా సాధికారికతను అవమానపరుస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగంగా మరి సెక్రటేరియట్ ముందర ఉన్నటువంటి అంబేద్కర్ సాక్షిగా ఆయన వచ్చి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఆయనను కోరడం జరుగుతున్నది. ఖచ్చితంగా ఇలాంటి చేయకుంటే ఇలాంటి ధర్నాలు ఎన్నో చేస్తాం. ఎన్ని కేసులైనా పెట్టని దిష్టి బొమ్మలు తగలబెడతాం. అసెంబ్లీలో అయినా